హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన తెలంగాణలో ఎవరైతే ఆసరా చేయుత పెన్షన్ అయితే పొందుతున్నారో, వాళ్ళ కోసం మరో శుభార్త చెప్పారు సీఎంగా రేవంత్ రెడ్డి గారు. ఎప్పుడో హామీ 9 నెలల క్రితం ఇచ్చిన హామీ ప్రకారంగా ఇప్పుడైతే డబ్బులైతే విడుదలైతే చేస్తున్నామని చెప్పడం అయితే జరిగింది. ముందుగా చూసుకుంటే పలు మార్పులైతే చేసినట్టు మనకైతే అనిపిస్తుంది ఆసరా చేయుత పెన్షన్ పథకంలో. ఆ మార్పులేంది, అదేవిధంగా ఆ 4,000 అలాగే 6,016 అందరికీ ఇస్తారా? అది కూడా ఎప్పటి నుంచి ఇస్తారు? చాలామంది మనకైతే ఆసరా పెన్షన్‌దారులు మన వీడియోస్ కింద కామెంట్ చేయడం అయితే జరుగుతుంది. అదే విధంగా వచ్చేసి సీతక్క కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి ఆసరా పెన్షన్‌దారుల కోసం ఆ అప్డేట్ ఏంది మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను కాబట్టి వీడియో మాత్రం మీరైతే చివరి వరకు చూడండి. చాలామంది మీరేం చేస్తారంటే వీడియో మధ్యలో స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు. మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటది కాబట్టి చివరి వరకు చూడండి. అదేవిధంగా ఆసరా పెన్షన్ ఏదైనా సంబంధించిన అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్‌లో మీకోసం నేను వీడియో రూపంలో తీసుకొస్తాను కాబట్టి మీరైతే ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని ఒక లైక్ చేసేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఏదైతే ఆసరా చేయుత పెన్షన్ పథకం తీసుకొచ్చారో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం. దీంట్లో వచ్చేసి గతంలో హామీ ఇచ్చినట్టు ఒక్కసారి కూడా డబ్బులైతే విడుదలైతే చేయలేదు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం. దీనిపైన అయితే మీరైతే తెలుసుకోవచ్చు. కాకపోతే ఈసారి వచ్చేసి మేము ఏదైతే హామీ ఇచ్చామో అదే హామీ ప్రకారంగా డబ్బులనేది విడుదలైతే చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఆ డబ్బులు ఎప్పటి నుంచి విడుదలైతే చేస్తారు దాని గురించి ఇప్పుడైతే చెప్తా. ఏదైతే దసరా పండుగ వస్తుందో ఆ దసరా పండుగ సందర్భంగా కానుకగా ఈ డబ్బులనేది వీళ్ళ ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది ఈసారి రేవంత్ రెడ్డి గారు. మొత్తంగా చూసుకుంటే ఈ దసరా రోజున వచ్చేసి ఆశ్రయ చేయుత పెన్షన్‌లో మనకైతే ఎలాంటి మార్పులైతే లేదు. ఆ మార్పులు ఏందంటే డబ్బులు మాత్రమే మార్పు అయితే చేశారు. ఈ డబ్బులనేది వీళ్ళ ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఈసారి మనకైతే ఆసరా పెన్షన్‌దారులకి డబ్బులనేది దసరా రోజున విడుదలైతే చేయడం అయితే జరుగుతుంది. ఒంటరి మహిళలకి, వృద్ధులకి, అలాగే వికలాంగులకి రూ. 6,000, మిగతా వాళ్ళకి రూ. 4,000 అనేది వాళ్ళ ఖాతాలో అయితే జమ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.